వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. శాంతాకార్ వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. మనము శివానందలహరి నేడు 7, 8, 9 శ్లోకాలు అర్థసహితంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా. మనస్తే పాదాబ్జే నివసతు వచః స్తోత్రఫణితౌ करश्चाभ्यर्चायां श्रुतिरपि कथा कर्णनविधौ. तव ध्याने बुद्धिर्नयनयुगलं मूर्तिविभवे परग्रन्थान् कैर्वा परमशिव जाने परमतः. ఓం నమః శివాయ. మనస్సు, వాక్కు, హస్తము, శ్రవణము, బుద్ధి, నేత్రము అను 6 ఇంద్రియములు సర్వకాల సర్వావస్థలయందు నీ కైంకర్యములందే మునిగియున్నచో ఇంకా ఆలోచించవలసినటువంటి పనియే కలగదు కదా స్వామి అని. అంటే ఏమిటి అంటే, నిజంగా మనస్సు, వాక్కు, చేతులు, చెవులు, బుద్ధి, నేత్రము, కళ్ళు, ఈ ఇంద్రియాలన్నీ కూడా సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆ యొక్క పరమాత్ముని గురించే ఆలోచనలు, ఆ యొక్క పరమాత్ముని గురించే ఈ ఇంద్రియాలన్నీ కూడా ఆయన మీదే ఏకాగ్రమైతే ఇంకా మనకి సమస్య ఉందమ్మా కదా. ఆలోచించడానికి మనస్సు ఉంది, కానీ దేనిలో నిమగ్నమై ఆలోచించాలో మనకు తెలియదు. మాట్లాడటానికి నాలుక ఉన్నది, కానీ దేనిని ఈ నాలుక స్మరిస్తే సార్థకమవుతుందో తెలియదు. ఆధ్యాత్మిక పరంగా చెప్తున్నారన్నమాట. పనులు చేయడానికి చేతులున్నాయి, కానీ ఏ పని చేస్తే ఈ చేతులకు ముక్తి కలుగుతుందో తెలియదు. వినగలగడానికి వీణులున్నాయి అంటే చెవులు, కానీ వేటిని వింటే వీణులకు విలువ పెరుగుతుందో తెలియదు. చూచి తరించాలి అంటే దేన్ని చూడాలో మనకు తెలియదు. దేన్ని ధ్యానం చేస్తే ఈ బుద్ధి పెడత్రోవలు త్రొక్కకుండా స్థిరత్వం చెందుతుందో తెలుసుకోవాలి. ఆదిశంకరుల వారు ఈ 6 ఇంద్రియాలకి సార్థకత చేకూరి మనం తరించడానికి అని ఈ శ్లోకంలో ఆ రీతిగా 6 వ్యాపారాలని చెప్పారు. అంటే మన పనులు 6 పనులు అన్నమాట. మనస్సు, వాక్కు, హస్తం, శ్రవణం, బుద్ధి, నేత్రం. వాటి రీత్యా చేసేటువంటి వ్యాపారాలు అంటే పనులు. మనస్సుని మహేశ్వరుని పాదార విందాలపై నిమగ్నం చేయడంలోను, వాక్కులతో వామదేవుని స్తుతించడంలోను, హస్తాలతో హరుని అర్చించడంలోను, వీణులతో విశ్వేశ్వరుని లీలలు వినడంలోను,
కన్నులతో ఆ కామేశ్వరుడిని కాంచడంలోనూ, స్థిరంగా బుద్ధిని స్థాణునిపై లగ్నం చేయడంలోనూ నిమగ్నమైతే 6 ఇంద్రియాలు మనలని పాపలోకంలోకి పెడత్రోవలు త్రొక్కించి అణగత్రొక్కేటువంటి అవకాశం ఉండదు గదా అని ఆ విధంగా చేసి ఆ ఆదిదేవుని కృపకు పాత్రులు కావాలి అని చెప్పి ఈ శ్లోకంలో ఆదిశంకరుల వారు అలా సూచన ఇచ్చారన్నమాట మానవాళికి. ఏమ్మా, మనకి లౌకిక వ్యవహారంలో మరి అవన్నీ కూడా అంటే నిరంతరం సంభవం కాకపోయినా ఎప్పుడు మనం ఆధ్యాత్మికతకి ఏదైనా ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక మంత్రమో, ఒక జపమో, తపమో, హోమమో, లేదు ఒక వ్రతమో, ఒక పూజో, ఒక పారాయణయో ఏది చేసినా కూడా నిరంతర సాధన అనేది మనకి కుదిరేటువంటి అంశం తక్కువ కాబట్టి లౌకికంగా ఉంటున్నప్పుడు కనీసం ఆ ఆధ్యాత్మికత ఆచరించేటువంటి ఆ పర్టిక్యులర్ సమయాన మనస్సుని పూర్తిగా ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్లుగా ఇంద్రియాలన్నిటినీ కూడా ఆ యొక్క విధానం పైననే మనం లగ్నం చేస్తే మనస్ఫూర్తిగా ఏకాగ్రతగా చేసుకుంటే చాలు. మనం ఉన్న పరిస్థితులకి చెప్తున్నా ఏమ్మా, అలా చేయాలి అంటే మనలో ముఖ్యంగా సత్వగుణం అనేది పెంపొందాలి. సత్వగుణం పెంపొందితే మనకి మనసు ఇవన్నీ కూడా ఇంద్రియాలన్నీ కూడా కొంచెం శాంత స్వభావంగా ఉండి అణిగి ఉంటాయి కాబట్టి మనకి కాస్త శాంత తత్పరతగా మనం ఉంటాం కాబట్టి అప్పుడు చేసేటువంటి పని ఏకాగ్రతగా చేయడానికి అవకాశం ఉంటుంది. అదే రీతిగా ఆలోచిస్తే ఏకాగ్రతతో రామా అని 2 అక్షరాలు పలికినా కూడా ఎంతో గొప్ప ఫలం ఉంటుంది. ఏకాగ్రత లేకుండా మహా పనులు ఆధ్యాత్మిక రీత్యా చేసినా కూడా ఫలితం ఆ యొక్క మంత్రశక్తికి తగినట్లుగా ఉంటుంది, కానీ మనం కష్టపడిన దానికి తగినట్లుగా అయితే రాదు కదా. అట్లా కూడా మనం ఆలోచించుకోవాలి శ్లోకం రీత్యా. ఏమ్మా, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. తదుపరి శ్లోకానికి వెళ్దామా. యథా బుద్ధిః సూక్తౌ రజతమితి కాచాస్మని మణిః జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలం తథా దేవభ్రాంత్యా భజతి భవదన్యం జడజనో మహాదేవేశం త్వాం మనసి చ నమత్వా పశుపతే. ఓం నమ శివాయ. మహాదేవ, ముత్యపు చిప్పలను వెండి అనియు, గాజురాళ్లను మణులనియు, పిండి నీళ్లను పాలనియు, ఎండమావులను నీళ్లనియు భ్రమించున్నట్లుగా నిన్ను తెలియనేరని మనుజుడు ఇతర దేవునిగా భ్రమించి సేవించుచున్నాడు. బుద్ధి భ్రష్టుపడితే అసలుకు నకిలీకి భేదాన్ని గుర్తించలేము. నజరుగా ఉండే నకిలీ వాటినే అసలుగా భ్రాంతిపడి అసలుకు ఎసరు పెట్టి అగచాట్లు పడుతూ ఉంటాం. ఇది లోకంలో సర్వసాధారణమైనటువంటి విషయం. ముద్దుగా వెన్నముద్దవలే కనపడే ముత్యపు చిప్పలే నిజమైన వెండి అని బండపడిన బుద్ధి అనుకుంటుంది. 2 కళ్ళతో చూచి కూడా పిండి నీళ్లను పాలనుకుంటుంది పాడు బుద్ధి. ఎండమావులలో నిండు నీళ్లను వెతుక్కుంటుంది వికసించని బుద్ధి. మొరమొరలాడే గాజు మెరుపులను చూచి మందబుద్ధి మణుల్ని కూడా ప్రక్కన పెడుతుంది. బుద్ధి సరిగా లేనిచో ఈ విధంగానే ఉంటుంది. లేదంటే హృదయంలోనే ఈశ్వరుడిని ఉంచుకుని ఊరూరా తిరుగుతూ ఎక్కడెక్కడి వారికి మ్రొక్కుబడులు దేనికి అని ఈ శ్లోకంలో అంటున్నారు ఆదిశంకరులు.
అంటే మన బుద్ధి సహజంగా భ్రమతో కూడుకుని ఉంటుంది. ఎప్పుడు అంటే మనం సత్యాన్ని గ్రహించలేనప్పుడు. ఉదాహరణగా చెప్పారనమాట. ముత్యపు చిప్పలు అంటే ముత్యాలు ఉండే చిప్పలుంటాయి చూడండి, ముత్యపు చిప్పలు. అవి ధగధగలాడుతూ వెండి వలె మెరుస్తూ ఉంటాయి. అవి చూసి నిజమైన వెండనుకుని, గాజురాళ్ళుంటాయే, ఆ గాజురాళ్ళేమో మణులనుకుని, పిండి నీళ్ళేమో పాలనుకుని, ఆ! ఎండమావులనేమో నీళ్ళని భ్రమించుచున్నట్లుగా మనుషులు నిన్ను సరిగా గుర్తించలేకపోతున్నారు. అంటే ఈ యొక్క పరమశివుడు సామాన్యమైన వాడు కాదు. మొన్న శ్లోకంలో చెప్పుకున్నాం మనం. ఏదై కైవల్యం లభించినా గానీ ఆ యొక్క పరమశివుని సేవ కోసమని జీవుడు సంతృప్తి చెందడు. అంతటి మహానుభావుడు ఆయన. ఆయన సేవ కోసం, ఆయన కైంకర్యం కోసం అలా ఆతృత పడుతుంటారు నిజమైన జీవులు అని కూడా మొన్న మనం చెప్పుకున్నాం. అట్లాగే నిన్ను తెలియనేరని మనుజుడు భ్రమించి ఏదో దేవుడులే అన్నట్లుగా భ్రమించి సేవిస్తున్నాడు. బుద్ధి భ్రష్టు పట్టిందనుకో అసలుకే ఎసరొస్తుంది. నకిలీకి అసలుకి కూడా మనం భేదాన్ని గుర్తించలేం. ఎందుకంటే బుద్ధి వేరుగా ఉంటే గుర్తించలేం కదా. అట్లాగే బాగా ఏదో అంటే ఏం లేదమ్మా, వాస్తవానికి రూపకల్పనకి అన్నట్లుగా. నిజ సౌందర్యానికి బ్యూటీ పార్లర్ అందానికి ఎంత వ్యత్యాసం ఉంటుందో అంత వ్యత్యాసం ఉంటుంది అన్నట్లుగా. అర్థమైందా? నజరుగా ఉండే నకిలీ వాటినే అసలుగా భ్రాంతి పడి అసలుకు ఎసరు పెట్టి అగచాట్లు పడుతూ ఉంటాం. ఇది లోకంలో సర్వసాధారణమైన విషయం. ఇప్పుడు కూడా అన్నీ ఉన్న విస్తరి అణిగి మణిగే ఉంటుంది. ఇలాంటి ఫండమెంటల్స్ కొన్ని మామూలుగా లౌకిక వ్యవహార శైలిలోనే కాదు, ఆధ్యాత్మిక దీనిలో కూడా మనం ఆచరించాలి, తెలుసుకుని ఉండాలి, మనసులో ఆలోచన ఉంచుకోవాలి. అది కాలమాన రీత్యా మరి సందుకో 10 మంది గురువులు, 10 మంది ఆధ్యాత్మిక ప్రబోధాలు చేసేవాళ్ళు, ప్రచారకర్తలు ఉంటూ ఉంటారు. వాళ్ళల్లో నిజంగా పరమాత్మకి సేవ చేయాలి అనేటువంటి దృక్పథం, లోక కళ్యాణం కావాలి అనేటువంటి దృక్పథం ఎంతమందికి ఉంటుంది? స్వార్థరహితంగా ఎంతమంది కృషి చేస్తున్నారు? ఎంతమంది ఒక సజ్జన సమూహాన్ని తయారు చేయడానికి పూనుకుంటున్నారు అనేవి కూడా మనం ఆలోచిస్తూ ఉండాలి కాలమాన రీత్యా. ఏమ్మా? అయితే అట్లా నిజతత్వాన్ని గ్రహించాలి అంటే మన బుద్ధి కుశలత అనేది ఎంతగానో తోడ్పడుతుంది. ఎప్పుడు? సత్వగుణం మనలో పెంపొందినప్పుడు. ఏమిటది? ముద్దుగా వెన్నముద్దవలే కనపడే ముత్యపు చిప్పలే నిజమైన వెండి అని బండపడిన బుద్ధి అనుకుంటుంది. 2 కళ్ళతో చూస్తూ కూడా పిండి నీళ్ళని పాలనుకుంటుంది. ఎండమావుల్లో నిండు నీళ్లను వెతుక్కుంటుంది ఈ వికసించని బుద్ధి. అంటే అసలు సత్యమేది అనేటువంటిది ఇదంతా కూడా ఆధ్యాత్మిక పరిభాషగా కూడా మనం తీసుకోవాలి. ఇక్కడ ఏది సత్యం, ఏది మనలని చక్కగా మన జీవితానికి, మన జన్మ సార్థకత, మనం లౌకికంలోనే ఉంటున్నా కూడా మనకి జన్మ సార్థకత కలిగించేటువంటి సద్గురువు ఎవరు? ఆ రీతిగా ఆలోచించుకోవాలి అంటే మన బుద్ధి కుశలత అవసరం అన్నట్లుగా. మొరమొరలాడే గాజు మెరుపులను చూచి మందబుద్ధి మణుల్ని కూడా అయ్యో అవే మణులు అనుకుని నిజమైన మణుల్ని ప్రక్కకు పెడుతుంది. అది బుద్ధి సరిగా లేకున్నచో ఈ విధంగానే ఉంటుంది. లేదంటే హృదయంలోనే ఈశ్వరుడిని ఉంచుకుని ఊరూరా తిరుగుతూ ఎక్కడెక్కడి వారికి మ్రొక్కుబడులు దేనికి అని, హృదయంలోనే ఈశ్వరుడు ఉన్నాడు అని అంటారు. ఆ ఈశ్వరుణ్ణి గుర్తించగలిగేది ఎట్లా? నాలోనే ఈశ్వరుడు ఉన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళక్కర్లా, నేనేం చేయక్కర్లా, అసలు నేనే ఇంకో దేవుడు అన్నట్లుగా ఇట్లాంటివి చదివేసి మనకు గుడి కట్టేయాలన్నట్టుగా మనం బిహేవ్ చేయకూడదు ఎవరం కూడా. అట్లా ప్రవర్తించే వాళ్ళని కూడా ఏదో మొత్తం అంతా భగవంతుడి మారు రూపాలని చెప్పి ప్రజలను ప్రక్కదోవ పట్టించే వాళ్ళని కూడా మనం ఎప్పుడు కూడా ఉపేక్షించకూడదంటే ఆ మార్గానికి మనం వెళ్ళకూడదు అన్నట్లుగా. అయితే మనలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి
గుర్తించగలగాలి అంటే మనలోనే ఈశ్వరుడు ఉన్నాడు అనేటువంటి భావన మనకి కలగాలి అని అంటే మనం ఒక సాధు సజ్జనులని, సత్పురుషులని ఆశ్రయించాలి. సద్గురువుని ఆశ్రయించాలి ముఖ్యంగా. ఆ సద్గురు బోధలని ఆకళింపు చేసుకుంటూ ఉంటే అప్పుడు మన హృదయంలోనే ఈశ్వరుడు ఉన్నాడు అనేటువంటి సద్భావన కలగడానికి మనం ఎన్నో విధి విధానాలు ఆచరించాలి. అయితే అమ్మో ఏమేం విధి విధానాలు అని మనం భయపడకుండా చక్కగా మనం ఉంటున్న సరళిలోనే ఈ యొక్క లౌకిక జీవితం నుంచే మనం సార్థకతకి, జన్మ సార్థకతకి నిచ్చెనలు వేసే విధంగా, అంటే స్టెప్ బై స్టెప్ అన్నట్లుగా ఏం చేస్తూ ఉండాలి, ఎలా ఆచరించాలి, ఏమిటి అనేటువంటి చిన్న చిన్న విధి విధానాలలోనే మహా కైవల్యం పొందేటువంటి అంశాలను సద్గురువు సూచించారు కదా అమ్మా. అది అన్నదానం గురించి కానీ, మనం ఎలా మన తామరాకు మీద నీటి బొట్టు వలె ఈ లౌకిక జీవితంలో ఉండాలి అనేటువంటి అంశాలు కానీ, ఇలాంటివన్నీ కూడా ఆ సద్గురువు సూచన మేర మనం అమలు చేసుకుంటూ ఉంటే క్రమశః మనకి ఎలాంటి భావన కలుగుతుంది అంటే, ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా ఎక్కడెక్కడికో వెళ్ళడం ఎందుకు, ఈశ్వరుడు ఆ యొక్క భగవంతుడు నా హృదయంలోనే తిష్ట వేసుకుని ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క నిర్ణయానికి రావడానికి మన సాధన ఎంతో అవసరం. ఊరికే నోటి మాటగా ఈశ్వరుడు నాలోనే ఉన్నాడు, ఇంకా నేను ఎవరికి దండం పెట్టక్కర్లా, ఏం చేయక్కర్లా అంటే అవదు. ఎన్నో మనం చేస్తే తప్ప ఆ స్థాయికి రాలేమన్నమాట. అది తదుపరి శ్లోకానికి వెళదామా. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతిః సమర్ప్యైకం చేతః సరసిజ ఉమానాథ భవతే సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో. ఓం నమ శివాయ. ఆహా, మానవులెంత వెరివారు! పుష్పముల కొరకు అడవులలోనూ కొండలలోనూ తిరుగులాడుచు, లోతైన చెరువులలో ఈదులాడుచు చిక్కులు పడుచున్నారు. తమ తమ మనస్సను పద్మమును పరమేశ్వరుని పాదార విందములయందు సమర్పించిన ఎడల ఎంత సుకరముగా ఉండును. షోడశోపచార పూజలో పుష్పానికి ఒక ప్రత్యేకత ఉన్నది. రాబోయే ఫలం యొక్క అంకురాన్ని పిందె కాయ స్థాయిలో నుండి ఫల రూపంలోకి తీసుకురావడానికి కావలసిన పోషణ పుష్పం ద్వారా జరుగుతుంది. ఈ ఫలాంకురాన్ని పురుషాంకురంగాను, పుష్పాన్ని ప్రకృతి మాతగాను సమన్వయపరచుకోవచ్చును. ఈ కారణం మూలంగానే పరమాత్మకు పుష్పం అంటే ఎక్కువ ప్రీతి. ఈ పుష్పాన్ని నేరుగా కాక మంత్రపూతం చేసి సమర్పించడాన్నే మంత్రపుష్ప సమర్పణ అని అర్థం. పుష్పం అంటే 5 అని కూడా ఒక నిగూఢార్థం ఉందిట. అందుకే పుష్పోత్సవం అంటే 5 రోజుల పాటు జరిగే ఉత్సవాలని అర్థం వచ్చింది. 5 అనగానే పంచ జ్ఞానేంద్రియాలు గుర్తుకు రావాలి. మంత్రపుష్పాన్ని సమర్పించడం అంటే మనలోని పంచేంద్రియ ప్రవృత్తులను సంధానించే మనస్సును మంత్రాలతో నియంత్రించి సమర్పణ చేయడం అని అర్థం. పూజలో పుష్ప సమర్పణ అంటే ఇంతటి అర్థం ఉందని మనం గ్రహించాలి. దీనిని దృష్టిలో పెట్టుకుని బాహ్యంగా పుష్పాలను సమర్పించడం జరగాలి. ఈ అంతరార్థం తెలియక పుష్పాలను సమర్పించడంలో ఎవరెవరి అర్ధబలాన్ని, అంగబలాన్ని బట్టి వారి స్థాయిని బట్టి పుష్పాలకై ధనాన్ని, శక్తిని, కాలాన్ని వెచ్చిస్తూ ఉంటారు. ఎన్నో విధాల కష్టపడి పుష్పాల కోసం శ్రమపడి తిరుగుతారు. తమ చెంతనే తమదే అయిన మనస్సనే పుష్పాన్ని సమర్పించకుండా
ఈ రకంగా ఎంత శ్రమ పడితే మాత్రం ఏమిటి ప్రయోజనం అంటున్నారు. మనః పుష్పం సమర్పయేత్ అని ఈ శ్లోక సారాంశం అన్నమాట పరోక్షంగా. అంటే మనము అంత మాత్రాన మనం పుష్పాలు కాదు, నా మనస్సు అనే పుష్పాన్ని ఇదో తీసేసుకో అని అంటే అక్కడ నోటి మాట నీటి మూటలాగా అట్లా అవ్వదు. అది మనం చేసేటువంటి పూజ మనస్ఫూర్తిగా ఒక ప్రత్యేక రీతిగా కొన్ని అర్థాలు ఉన్నాయి ఆ పూజకి. ఆ రీతిగా ఏమిటి అంటే పుష్పానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే ఇప్పుడు ఒక ఫలం కావాలి అని అంటే ఫస్ట్ అంకురం ఏమిటి? అంకురం ఇది విత్తనం నాటితే పిందె కాయ ఆ స్థాయి నుంచి ఫల రూపంలోకి తీసుకురావటానికి కావలసినటువంటి పోషణ అంతా కూడా పుష్పం ద్వారా జరుగుతుంది. అట్లా అది సాధనా దశగా కూడా ఆ పుష్పం అనేది అంతగా తోడ్పడుతుంది అన్నట్లుగా భావన ఇక్కడమ్మా. అట్లా ఆ కారణంగా మనము పరమాత్మకి సమర్పించేటువంటి పుష్పం అంటే ఆయనకి ఎక్కువ ప్రీతి. ఎందుకంటే ఈ పుష్ప సమర్పణ నుంచే మనం ఒక పరిపక్వ స్థాయికి అంటే ఫలం యొక్క స్థాయికి చేరుకోబోతున్నాం. ఇప్పుడు సద్గురువు దానిలో చెప్పలే, అందరం కూడా ఆయన దీనిలో పునీతులం అయిపోతామా ఆయన సేవలో ఆయన సాంగత్యంలో అంటే అవ్వము. అట్లా ఎలా అవుతారని సద్గురువే చెప్పారు. కొందరు పూత స్థాయిలోనే రాలిపోతారు, కొందరు పిందె స్థాయిలో రాలిపోతారు, కొందరు కాయ స్థాయిలో, ఎవరో ఏ కొద్ది మందో ఫలస్థాయి వరకు వచ్చేటువంటి వాళ్ళు అని చెప్పారు కదా. మా దాముకి దాము అన్నాక సార్ అడిగితే మామిడి చెట్టు పూత గురించి ఉదహరిస్తూ ఆ రీతిగా చెప్పారు కదా. అదే విధంగా ఏమిటి అంటే ఆ పుష్పస్థాయి నుంచి ఫలస్థాయికి రావడానికి వెనక భావనలో ఆ యొక్క పుష్ప సమర్పణ మనం అంత మంచితనంగా, అంత ఏకాగ్రతగా, అంత భక్తి తత్పరతగా సమర్పించాలి. అదే పుష్పాన్ని కనుక చక్కగా మంత్రపూతం చేసి, ఇప్పుడు ఓం నమ శివాయ అని అనుకుని ఒక పుష్పం, ఓం నమ శివాయ అని ఒక మారేడు దళం, అట్లా ఏదో ఒక మంత్రంతో ఆ యొక్క పుష్పాన్ని కానీ మనం సమర్పణ చేసేది అట్లా ఉంటే, ఇక్కడ ముఖ్యంగా పుష్పం గురించి, దానిని మంత్ర పుష్ప సమర్పణ అంటే అర్థం అదనమాట. అంటే ఒక మంత్ర దీనిగా ఆ పుష్పాన్ని సమర్పించాలి. అప్పుడు మంత్రానికి ఉండే శక్తి ఎంతో మహత్తరమైంది కాబట్టి కేవలం ఆ పుష్ప సమర్పణ ద్వారానే మనకి ఆధ్యాత్మిక స్థాయిలలో కూడా పరిణతి పెరుగుతూ ఒక ఫలం వలె పరిపక్వ దశకి వస్తాము అన్నట్లుగా భావన కావచ్చమ్మా. అట్లా ఇంకొక అర్థం కూడా తీసుకోవచ్చుట. ఏం చెప్తున్నారు అంటే పుష్పం అంటే 5 అనేటువంటి నిగూఢార్థం కూడా ఉంది. మంత్ర పుష్పాన్ని సమర్పించడం, పుష్పం అంటే 5 అన్నారు కదా. మంత్ర పుష్పాన్ని సమర్పించడం అంటే మనలోని పంచేంద్రియ ప్రవృత్తులని సంధానించేది ఎవరక్కడ? మనస్సు. మన పంచేంద్రియాలన్నీ కూడా అవన్నీ కూడా వాటి విధులను సంధానిస్తూ తీసుకుపోయేది ఎవరు అంటే మనస్సు. ఆ మనస్సుని ఇందాక చెప్పుకోవాలా, మంత్రంతో పుష్పం సమర్పించాలి అని. ఆ పంచేంద్రియాలని సంధానించేటువంటి మనస్సును మంత్రాలతో నియంత్రించి ఆ పుష్పాన్ని సమర్పణ చేయడం అని అక్కడ అర్థం. పూజలో పుష్ప సమర్పణ అంటే అంతటి భావం ఉంది అని చెప్పి ఆ భావంతో పుష్పాలను సమర్పించాలి తప్ప ఏదో రాసులకి రాసులు పువ్వులు, రాసులకి రాసులు ఇవి వేసేసి మేము ఇంత ధనవంతులం, ఇంత అలంకారం చేసేసామని కానీ ఇట్లాంటి స్థాయిలు ధనాన్ని, శక్తిని, కాలాన్ని వెచ్చిస్తూ అది కాదు. పుష్ప సమర్పణలో ఆ రీతి అర్థాన్ని అందరం కూడా తెలుసుకుని ఆ పుష్ప సమర్పణ చేయాలి భగవంతుడికి అన్నట్లుగా. అట్లా పరోక్షంగా ఏమిటి ఒకటే లైన్లో చెప్పుకోవాలి అంటే మనః పుష్పం సమర్పయేత్ అనే భావన మనం ఈ శ్లోకం రీత్యా తీసుకోవాలమ్మా. తదుపరి రేపు కొనసాగించుకుందామమ్మా. 3 శ్లోకాలు అనుకున్నాం కదా, రోజుకి 3 శ్లోకాలు చెప్పుకుందాం. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం. శుభం భవతు.